కాశీగా పేరున్న వేములవాడ రాజన్న దర్శనంతో పాటు కోడి మొక్కులు చెల్లించడం అక్కడ భక్తులు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. భక్తుల మొక్కులు తీర్చే ఈ కోడెలే ఇప్పుడు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. గోశాలలో 400కు పైగా కోడెలున్నాయి. కానీ వాటి సంరక్షణ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు పడితే గోశాల మొత్తం బురదమయం. అక్కడ దోమలు, ఈగల బెడద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో అనారోగ్యానికి గురైన కోడెలను వెంటనే వేరే ప్రాంతానికి తరలించకపోవడంతో వైరస్ మిగతా వాటికి సోకే ప్రమాదం ఉంది. కోడెలతో ఆలయానికి ఆదాయం వస్తున్నా వాటి సంరక్షణలో ఎందుకు ఈ నిర్లక్ష్యమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోడెల సంరక్షణ విషయంలో అధికార యంత్రాంగం దేవాదాయ పూర్తి స్థాయి విఫలమైంది. దాదాపు వారానికి 10-15 కూడా చనిపోతున్నా కానీ నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మత విశ్వాసాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఈ దాని దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి? ఈ రోజు కూడా 5 కూడా చనిపోతాయి కూడా కనీసంగా ఇక్కడ మెసేజ్ పెట్టరు. ఆదాయం వచ్చింది, భక్తుల సదుపాయాల కోసం అధికారులు రోజు క్లిప్పింగ్ ఇచ్చుకుంటూ బిట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి వీటి పట్ల ఇది నిర్లక్ష్యం ఎందుకు? 40 ఎకరాల్లో కొత్త గోశాల ఏర్పాటు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ చెబుతూ ఉన్నారు. రోజుల్లో కూడా భక్తులకు ఒకటి విజ్ఞప్తి చేస్తాను. నిజ కోడెను మీరు సమర్పించే క్రమంలో పాలు మరవని కోడలు దయచేసి స్వామివారి సన్నిధిలో అప్పయ్యే కార్యక్రమాన్ని మీరు మానుకొని గ్రేడింగ్ చేసి ఏవైతే సంవత్సరం లోపల ఉన్న పొడుచుకునే క్రమంలో కానీ ఇతరత్ర సందర్భంలో కూడా వెన్నుపూసలు దెబ్బతిని 1-2 కూడా ఇబ్బంది అయిందని చెప్పని అంటూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ కాలంలో ఈ చిన్న కోడలకు వచ్చేటువంటి వ్యాధి మనం గ్రామాల్లో చూస్తాం. అయితే చూస్తూ ఉంటాం అలాంటి వ్యాధి 1-2 రావడం వల్ల కూడా జరిగినటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వ పక్షాన అధికారులు పశుసంవర్ధక శాఖ ద్వారా మీకు తీసుకుంటున్న సందర్భంగా తెలియస్తా ఉన్నాం. రాజన్న ఆలయానికి భక్తుల నమ్మకం ఎంత ముఖ్యమో ఆ నమ్మకానికి ప్రతీకగా ఉన్న కోడెల సంరక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ ఇప్పుడు కోడె దూడలు అక్కడ చనిపోతూ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, కోడెలు చనిపోవడానికి కారణం ఏంటి? వెటర్నరీ డాక్టర్లు అక్కడికి వచ్చి ఏం చెబుతూ ఉన్నారు? రోహిత్, ఖచ్చితంగా ఇక్కడ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం కారణంగా అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ లోపల ఇటు రాజన్న దర్శనానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అదేవిధంగా అక్కడ దేవాలయం లోపల కోడె మొక్కును కూడా అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. అంటే రాజన్న ఆలయానికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కోడె మొక్కును చెల్లించుకుంటారు. అంటే కోడె మొక్కుల ద్వారానే రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున కూడా లక్షల్లో ఆదాయం వస్తున్నా కానీ అక్కడ గోశాల లోపల మాత్రము ఇక్కడ సరైనటువంటి వసతులు కల్పించడం లోపల ఆలయ అధికారులు అయితే విఫలమవుతున్నట్టు ఖచ్చితంగా తెలబడుతుంది. ఎందుకంటే ఏడాది లోపల చాలా కోడెలు కూడా అక్కడ మృతి చెందుతూ ఉంటాయి, అనారోగ్యం బారిన పడిన. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఆ గోశాల అంతా కూడా బురదమయంగా మారి అక్కడ దోమలు, ఈగల మధ్యనే ఆ గోవులు సావాసం ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారా? అనారోగ్యంగా ఉన్న కోడె దూడలను వేరు చేసి వాటికి వైద్యం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారా? అసలు రోహిత్, ఆ కోడలు ఎందుకు మృతి చెందుతున్నాయి అనేటువంటి యాంగిల్ లోపల కనీసం దానికి వైద్య పరీక్షలు కూడా, శవ పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఎందుకు అనారోగ్యంగా బారిన పడుతున్నాయి అనేటువంటి కోణం లోపల ఖచ్చితంగా శవ పరీక్షలు నిర్వహిస్తే అవి ఎందుకు కోడలు అక్కడ అనారోగ్యానికి గురవుతున్నాయని చెప్పి తెలుస్తుంది. అసలు రాలేదు అక్కడికి. ఖచ్చితంగా ఇప్పటి వరకు వెటర్నరీ డాక్టర్ తో పర్యవేక్షించడము, గోవుల యొక్క ఆరోగ్యం పైన డాక్టర్ తో పరీక్షించడం ఎలాంటి కూడా చేయలేదు. గోవులు మృతి చెందినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడొక్కడ గొయ్యలు తీయడము, ఎవరికి తెలియకుండా ఆ గోవులను తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టడం చేస్తున్నారు తప్ప. ఇప్పుడు ఎన్ని కోడెలు ఉన్నాయి అక్కడ, అందులో ఎన్ని హెల్దీగా ఉన్నాయి, ఎన్ని అన్హెల్దీగా ఉన్నాయి, వాటి గురించి, వాటి సంరక్షణ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ధనలక్ష్మి, రాజన్న ఏదైతే ఆలయం లోపల దాదాపుగా 400 వరకు కూడా కోడెలు ఉంటాయి. ఎందుకంటే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా రైతులు పంటలు పండించినప్పుడు కోడెలను రాజన్న ఆలయానికి బహుమతులుగా ఇస్తుంటారు. అదే ఇక్కడ చిన్న చిన్న దూడలను ఇవ్వడం వల్లనే అనారోగ్యానికి గురవుతుందని చెప్పి ప్రభుత్వ విప్ చెప్తున్నారు. ఆధునిక గోశాల నిర్మిస్తామని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఇటు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నా కానీ వసతులు కల్పించడం లోపల మాత్రం ఇక్కడ ప్రభుత్వం కానీ తర్వాత రాజన్న వేములవాడ ఆలయం యొక్క అధికారులు కానీ విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆధునిక గోశాల తరలించాలి. ఎందుకంటే 400 గోవులు ఉన్నటువంటిది ఒక ఏదో ఇరుకు గదుల లోపల ఉంటే ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యాధునికమైనటువంటి
గోశాల నిర్మిస్తేనే ఇవి అన్నిటికీ కూడా పరిష్కారం లభించేటువంటి అవకాశం Okay. ఉంటుంది. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ ను కూడా నియమించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ రైట్ శ్రీనివాస్, భక్తులు నమ్మకంతో భక్తితో వేములవాడ రాజన్న ఆలయానికి ఇచ్చిన కోడెలు అనారోగ్యంతో మృతి చెందడం అక్కడ అండ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా కోడెలు చనిపోవటం వివాదాస్పదమైంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తూ వచ్చారు. అండ్ అధికారులు కూడా మేము చూస్తున్నాము, పర్యవేక్షిస్తామన్నారు. బట్ మరి వెటర్నరీ డాక్టర్లు రాకపోవడం అనేది చాలా బాధ నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. ఇప్పటికీ